గతంలో నాకున్న సమాచారం కూడా చెప్తున్నా, ఒక ప్రైవేట్ పోర్ట్స్ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు వస్తున్న డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిలువరించలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇంక ఎవరిదో ఎందుకు, అదానిదే, అది సూరత్ నుంచే 2 తెలుగు రాష్ట్రాలకు వస్తుందని ఒక ప్రైవేట్ అంచనా ఉంది. ఇక్కడ తెలుగు ప్రజల్ని కాపాడుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి చాలా చర్యలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించి స్పెషల్ టీమ్స్ కూడా అంటర్ కరెంట్గా పనిచేస్తున్నాయి. అట్లాంటి వాటిని సెర్చ్ చేసే క్రమంలోనే ఈ దొంగలు దొరికిండ్రు ఆ పోచంపల్లి దాంట్లో. కాబట్టి ఇవి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ వీటిని వాచ్ డాగ్ లెక్క ఉండండి, ప్రభుత్వానికి సమాచారం చేరవేయండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, యూతే నిర్వీర్యమైన తర్వాత తెలంగాణ ఎవరి కోసం అనే ఆలోచన కూడా జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ దందాలకంతా కేర్ ఆఫ్ అడ్రస్గా కేటీఆర్ ఉన్నాడు. ఫస్ట్ ఇది చూసుకో, నీ వెనుక ఉన్న గురువింద చందాన మాట్లాడకు, నీ వెనుక ఉన్న బ్లాక్ను ఫస్ట్ చూసుకో. చాలా అంశాలు నీ వైపే వేళ్ళెత్తి చూపుతున్నాయి. ఇప్పుడున్న సమాచారం, భవిష్యత్తులో ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ, ఎందుకు తొందర? కాబట్టి ఒక హెచ్చరిక లాంటి సూచన మిత్రుడు కేటీఆర్. ఇట్లాంటివి తెలంగాణ సమాజం అంగీకరిస్తుంది. తెలంగాణ కల్చర్లో ఉన్న నాటు సాంప్రదాయాలు వేరు, మీరు తెస్తున్న ఆర్టిఫిషియల్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల తెలంగాణ సమాజానికే కీడు చెడు జరుగుతుందనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇది డెఫినెట్గా ప్రభుత్వం వాచ్ డాగ్ లెక్క మీ యొక్క అక్రమ వ్యాపారాల మీద కూడా నిఘా వేసింది. మేము కూడా ఎక్కడ ఇలాంటివి దొరికినా కూడా భూముల నుంచి మొదలు పెడితే, హోటల్స్ నుంచి మొదలు పెడితే ఏ రంగాన్ని మనోళ్ళు వదలలే. జరిగింది అంతంతా కూడా పని చేసింది తక్కువ, దోచుకున్నది ఎక్కువ. బయటకు వచ్చి ఇంకా నీతులు చెప్పడం బంద్ చేయండి అని చెప్పి వారికి సూచిస్తున్నాం. ఇక అది నెక్స్ట్ టాపిక్ ఉంటుంది కదా, అది పార్టీ అధిష్టానం వాళ్ళు చూసుకుంటారు. ఆశించడం ఎప్పుడు ఉంటుంది కామనే, వాళ్ళు ఎప్పుడైనా ఇస్తారని ఆశించడమే తప్పి వాళ్ళు చూసుకుంటారు. మిగతా అన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారైనా, పిసిసి ప్రెసిడెంట్ గారైనా, పార్టీ కానీ అధిష్టానం కానీ నా విషయంలో కన్సర్న్గా ఉన్నారు. సరైన సమయంలో సరైన అవకాశం కల్పించేందుకు అవకాశం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, పని చేయడం వరకే నా పని చూసుకునే పని మా పెద్దోళ్ళు చూసుకుంటారు. కాబట్టి దాని విషయంలో ఆ రోజే 2023 నేను డిక్లేర్ చేసిన పార్టీ నిర్ణయాన్ని శిరసావించడం మాత్రమే అద్దంకి దయాకర్ ఒక కార్యకర్తగా చేసే పని. ఏ పని పార్టీ పురమాయించినా ప్రభుత్వం చెప్పిన ఆ పార్టీ పని పట్ల, ప్రభుత్వ పని పట్ల నిబద్ధతతో పనిచేయడం అద్దంకి దయాకర్ విధి. ఇప్పుడు అది నాకు తెలిసి దేశవ్యాప్తంగా మొట్టమొదటి రాష్ట్రం ఇది. వర్గీకరణ సంబంధించి చట్టం చేసిన రాష్ట్రం మొట్టమొదటి. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ విషయంలో ముందు చంద్రబాబు నాయుడు గారే ఉన్నా కూడా ఇప్పటివరకు అక్కడ ఉలుకు లేదు, కదలిక లేదు. ఇక్కడ 2 వర్గాల మధ్యన ఘర్షణను నివారించే ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి గారు చేసే పని ఏదైతే ఉందో దాన్ని సమర్థించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియగా ఉన్న పరిస్థితుల్లో ఎస్సీ వర్గాలు విడిపోవద్దు, విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర తెలంగాణ విడిపోయినాక ఎట్లా కలిసి ఉన్నారో దీని తర్వాత కూడా కలిసి ఉండాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అది పార్టీ విధానం కాబట్టి దాన్ని అనుసరించాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది. ఆ విషయంలో మందకృష్ణ గారు కూడా ఈ మధ్య కలిసిండ్రు ముఖ్యమంత్రి గారిని. ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవచ్చు అంతే. దానివల్ల రేపు మంచిగా ఇరు వర్గాలు కలిసి ఉండే ఒక ప్రక్రియకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కుల జనగణన కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరిని దూరం చేసుకోవడానికి ఒక కుట్రపూరితంగానో లేకపోతే ఉద్దేశపూర్వకంగానో ఒకరికి మేలు ఒకరికి నష్టం చేసే ప్రక్రియ చేయదు. శాస్త్రీయంగానే ఉన్న లెక్కల ఆధారంగానే చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. దాన్ని ఎవరైనా మీరు విమర్శించుకోదలిస్తే